నాకు చిన్నప్పటి నుంచి కూడా అందరికీ సాయం చేయాలి, ఒక ఆశ్రమం పెట్టాలి, అనాథలందరినీ అందులో చూసుకోవాలని ఎంతో ఆశ. మా అమ్మతో కూడా ఎప్పుడూ అంటూ ఉంటాను, "అమ్మ అందరికీ హెల్ప్ చేయాలమ్మా, ఏం చేయాలి, ఎలా చేయాలి" అని అంటే, "నువ్వు ముందు బాగా చదువుకుంటేనే కదా తల్లి అందరికీ సాయం చేయగలవు. మనకే రూపాయి లేదు ఇంకెవరికేం సాయం చేస్తావు" అని అనేది. ఈరోజు మీ అందరి దయ వల్ల నేను చదువుకోగలుగుతున్నాను, చదువుకోవాలనుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. శ్రీదేవి మేడంకి ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తల్లి తర్వాత తల్లిలా నాకు సహాయపడుతున్నారు. చిన్నపిల్లవైనా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసావు. ఆశ్రమం కట్టాలంటున్నావు, నీలాగా చదువు కోసం ఎదురు చూసి పేదవాళ్ళందరికీ నువ్వు డబ్బులు సంపాదిస్తే వేరే వాళ్ళు కూడా చదివించాలని ఆశపడుతున్నావు. చాలా మంచి ఆలోచనమ్మా. చిన్నప్పుడు ఇలా ఆలోచనతో ఉంటేనే పెద్ద అయ్యాక కనీసం అందులో సగమైన మనం నెరవేర్చుకోగలుగుతాము. నీలో ఆ కసి పట్టుదల కనబడుతుంది. నువ్వు తప్పకుండా చదవాలి, బాగా చదవాలని, బాగా స్థిరపడాలి అనుకున్నావు కాబట్టి నేను మీ ఇంటి వరకు రాగలిగానేమో. అందుకే నేను వెతికి తెచ్చుకొని ఇక్కడ పెట్టగలిగానేమో. అదే అంటున్నాను, మన మంచి మాటలు, మంచి పనులు ఏదైనా పదే పదే అవ్వలేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ప్రయత్నాలు చేస్తూ మనం సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మన ఇంటి తలుపులు తెరవబడతాయి. మనం వెళ్ళే రూట్ చూపించడానికి కూడా మార్గం యూనివర్సల్ మనకు సపోర్ట్ చేస్తుంది. సో అందుకే అనుకుంటాను, కావ్య గట్టిగా అనుకుంది నేను చేయాలని అంది. ఒక్క దారి అయితే వచ్చింది కదా, ఆ దారి నుండి ఇంకో చాలా మార్గాలు వస్తాయి.